నిరుపం కూడా ఇంట్లో ఉన్నారు. ఆయన్ని అడిగి ఏదైనా సంథింగ్ ఆ టైర్డ్నెస్ అనేది పోయి ఫ్రెష్నెస్ అనేది వచ్చేస్తుంది. అంతకు మించి ఏంటి చాలా తేడాగా ఉంది. ఎక్కడో కొడుతుంది సీనా. నాకు అక్కర్లా, అలా ఏం లేదు. అలా 2 రోజుల్లో ఇంట్లో రికవర్ అవుతాను, నేను రిఫ్రెష్ అవుతాను. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. 24K గోల్డ్. ఇది 1 గ్రామ్ గోల్డ్. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఆల్రెడీ తెల్లగా ఉంటాను కాబట్టి ఇమీడియట్ గా ఇది కొంచెం అక్కడి నుంచి రావాలి కదా, బెంగళూరు నుంచి రావాలి, టైం పడుతుంది. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఈరోజు ఏదైనా వ్లాగ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. నిరుపం కూడా ఇంట్లో ఉన్నారు. ఆయన్ని అడిగి ఏదైనా సంథింగ్ ప్లాన్ చేసి చేద్దాము అని అనుకుంటున్నాను. సో రండి ఆయన్ని అడుగుదాం. ఓకే నిక్కీ, ఏదైనా వ్లాగ్ చేద్దాం. రావాలి కదా ఇవాళ. ఎందుకంటే 2 రోజులు తిరిగి వచ్చాం కదా, గుళ్ళు గోపురాలు. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిపోతే కుదరదు కదా. నా వల్ల కాదు ఇవాళ, ఐఎమ్ టైర్డ్. ఎన్ని రోజులు? 2 days, 2.5, 3 days ఏమో. యా 3 days. అవి చెప్పావా ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చావు? లేదు చెప్పలేదు, నువ్వే చెప్పు. 2-3 రోజులు వరుసనే గుళ్ళు గోపురాలు, అటు అరసవెల్లి, శ్రీకూర్మం అండ్ అన్నవరం, ఇలా ఒక పెద్ద రౌండ్ వేసి వచ్చాము. అండ్ అక్కడ నియర్ బై తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అలా వచ్చాం అనమాట. సో కార్లో వెళ్ళాము. 3 days కంటిన్యూస్ జర్నీ. కూర్చుని కాలంతా అంటే అదొక తెలియని లేజినెస్, తెలియని బడలిక అట్లా అనమాట. సరే ఓకే, నాకు ఫ్లాష్ అయింది. టయర్డ్ అయిపోయాను, ఫ్రెష్ లేను అని చెప్తున్నావు కదా. సో నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. విను, అక్కడ వెళ్తే ఆ టైర్డ్నెస్ అనేది పోయి ఫ్రెష్నెస్ అనేది వచ్చేస్తుంది. యూ లుక్, ఆ ఫేస్లో ఆ గ్లో అవన్నీ వచ్చేస్తుంది అనమాట. నువ్వు 3 రోజులు ట్రావెల్ చేసావు, అలసిపోయావు, లేదా టాన్ అయిపోయావు, ఇలాంటివన్నీ ఏం ఉండదు. వెళ్దామా? నేనైతే అలా కూర్చొని రిలాక్స్ అవ్వాలి. నన్ను కష్టపెట్టకూడదు. నువ్వేం కష్టపెట్టదు, నువ్వు ఊరికి జస్ట్ కూర్చో, వాళ్ళే నేను రెడీ చేస్తారు. రిలాక్స్ అవ్వచ్చు. షూర్. తర్వాత నువ్వే చెప్తావు ఎలా ఏంటి అనేది. లైక్ నీ ఫీలింగ్ ఎలా ఉండింది, ఆ తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, అవన్నీ నువ్వే చెప్తావు. ఓకేనా? ఎలాగో యాక్చువల్లీ నేను వెళ్ళాలనుకున్నాను. సరే నువ్వు కూడా అంటున్నావు కాబట్టి నేను కూడా తీసుకెళ్తాను. దానికి ముందు ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కాదు, అంతకు మించి. ఎస్, నువ్వు వస్తావు కదా, నీకే తెలుస్తుంది. సరే కానీ ఓకే, ఈయనతో పాటు మీకు కూడా చూపిస్తాను. రండి వెళ్ళిపోతాం. ఏంటి చాలా తేడాగా ఉంది. ఎక్కడో కొడుతుంది సీనా. ఎక్స్పెక్ట్ చేయలేదా? చాలా ప్రీమియం ఉంది. నేను మామూలు ప్లేస్కి తీసుకురాలేను కదా. అదే నా భయం కూడా. ఇది చాలా ప్రీమియం గా బిల్లు వాసిపోయేలా ఉంది. నాకు అక్కర్లా, అలా ఏం లేదు. 2 రోజుల్లో ఇంట్లో రికవర్ అవుతాను, నేను రిఫ్రెష్ అవుతాను. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? అలా ఉండదు. తర్వాత నువ్వే చూసి ఒకసారి ప్లేస్ చూసావా ఎలా ఉందో? నేను చూసాను, నేను అన్ని తెలుసుకున్నాను.
ఎవడైనా ఇలాంటి ప్లేస్కి వచ్చి చిన్న బిల్తో బయటకు వెళ్ళగలుగుతాడా? ఎంత ప్రీమియం ఉంది. నువ్వు ఎందుకు లైట్ తీసుకో. నువ్వు కంగారు పడుతున్నావు, నీకు తెలియదు ఇక్కడ గురించి. నేను నీకు అన్ని వివరంగా చెప్తాను, ఓకేనా? రా ఇక్కడ. పైగా నీతో వచ్చానంటేనే బిల్లు నాకు హాయ్ బాగా. అండి. హాయ్ హాయ్. యాక్చువల్లీ 2 days ట్రిప్ వెళ్ళి వచ్చామన్నమాట. చాలా టైర్డ్గా అలసిపోయి టాన్ అయిపోయి అలా ఉంది. అంటే నేను బాగానే ఉన్నానండి, తను అలసిపోయింది. ఈయన కొంచెం కంగారు పడుతున్నారు ఇక్కడ గురించి ఈయనకి తెలియక. సో అందుకని మీరే చెప్పండి కొంచెం. దేనికి కంగారు పడుతున్నారు? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ప్లేస్ చూసే కంగారు పడుతుంది. చాలా భారీగా, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అయితే సర్వీసెస్ చేయించుకున్నాక మీరే చెప్తారు ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీయో. నిజంగా నమ్మచ్చు. ఎస్ ఎస్. సరే ఓకే. అండ్ యూనో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు ఈ ఒక్క ప్లేస్లో ఇన్ని ఉన్నాయా అన్నట్టు. ఓకే, 1 by 1 అన్నీ చెప్తాను నీకు. ఓకే సరే చూద్దాం. ఏం లేదండి, యాక్చువల్లీ రిఫ్రెష్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే 2-3 days హెక్టిక్గా తిరిగేసాము, ఓకే, గుళ్ళు గోపురాలు అవి ఇవి అని. సో అందుకే ఇవాళ యాక్చువల్లీ షూట్ ఉండి కూడా మేము క్యాన్సిల్ చేసుకుని ఆఫ్ తీసుకున్నాం. సో నువ్వు రిఫ్రెష్ అవుతావు అండ్ అట్ ద సేమ్ టైం ఒక మేక్ ఓవర్ రిఫ్రెష్, కూడా రిలాక్స్ అండ్ రిజునేట్. ఓకే, ట్రిపుల్ ఆర్. ఎస్. అసలు మీరు ఏం చేయించుకున్నారు? అసలు ఎంత టైం ఉంది మీకు? డూ యూ వాంట్ టు స్పెండ్ ద హోల్ డే ఇవాగా? రిలాక్స్ అయిపోండి, ఎలాగో ఆఫ్ తీసుకున్నారు కదా. ఆఫ్ అయితే తీసుకున్నాం. దెన్ హ్యాపీలీ రిలాక్స్. మీరు నిజంగా ఆ టైం స్పెండ్ చేయగలుగుతారు అనుకోగలిగితే విల్ సీ లైక్ మనకి మీకు ఏం సర్వీసెస్ కావాలండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి విల్ గివ్ ఎ ప్రాపర్ కన్సల్టేషన్. ఓకే ఓకే. డే విత్ హివాగా. హలో అండి. హాయ్. ప్లీజ్ చెప్పండి. సో ఏం సర్వీసెస్ చూద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ 2 days ట్రిప్ వెళ్ళి వచ్చాము. సో కొంచెం రిఫ్రెష్మెంట్ అండ్ రిజువినేషన్ కావాలి అనుకుంటున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ డే విత్ హివాగా అని కూడా అనుకుంటున్నాము. సో అలా రిలాక్స్డ్గా మంచిగా ఏమున్నాయో చెప్తే లైక్ వాట్ వీ కెన్ గో ఫర్ అనేది. ఓకే, యాక్చువల్గా డే విత్ హివాగాది మన దగ్గర ఒక ఇలా ప్యాకేజెస్ ఉంటాయి చూడండి. సో దీంట్లో ఏంటంటే హెడ్ టు టో సర్వీసెస్ వరకు మనం ఇందులో ఇంక్లూడ్ చేసి ఉంచుతాం అనమాట. సో డే విత్ హివాగా మీన్స్ ఇందులో ప్యాకేజెస్ కూడా ఉంటాయి మనకి ఇలాగా. లైక్ 999 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇందులో హైడ్రా థెరపీ ఫేషియల్స్ అని, హైడ్రా మెడి ఫేషియల్స్, ఇలా అన్నీ కూడా 4 steps లైక్ బాడీ పాలిషింగ్స్ ఇవన్నీ కూడా యాడ్ అయి ఉంటాయి. సో అండ్ 999తో పాటు ఇంకా మనం ఏమైనా హెయిర్ కెరాటిన్స్ చేయించుకోవాలి అనుకున్నా, హెయిర్ బూస్టింగ్స్, ఇలా ప్యాకేజెస్ త్రూ ఇలా. ఓకే ఓకే, ఇవన్నీ ప్యాకేజెస్లా ఉంటాయి మనకి. ఓకే, డిపెండింగ్ అపాన్ ద ప్రొసీజర్స్. అవును. సో మనకి ఏ సర్వీసెస్ కావాలన్నా అవైలబుల్ అవుతుంది ఇందులో. లైక్ హెడ్ టు టో సర్వీసెస్ దగ్గర నుంచి లైక్ 10,000 నుంచి కూడా 50,000 వరకు కూడా మనకి ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే ఓకే. అండ్ ఆల్సో లైక్ 1 year ప్యాకేజ్ లాగా ఉంటుంది. 1 year ప్యాకేజెస్ ఉంటాయి, అన్లిమిటెడ్ ప్యాకేజెస్ ఉంటాయి, అండ్ ఫ్యామిలీ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. లైక్ కపుల్ ప్యాకేజెస్, లైక్ ఫ్యామిలీ అంటే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ చేయించుకోవాలి అనుకున్న ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇలాంటివి కూడా ప్యాకేజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. లైక్ సలూన్, క్లినికల్ త్రూ కూడా ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, బొటాక్స్, ఫిల్లర్స్, ఇవన్నీ ట్రీట్మెంట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో అదే నేను అన్నానికి ఇక్కడ మనకి నాట్ ఓన్లీ బ్యూటీ సలూన్, సో మనకి బ్యూటీకి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ప్రతిదీ ఉన్నాయన్నమాట. లైక్ డాక్టర్స్, బ్యూటీషియన్స్, ఎవ్రీవన్, మనకి ఏది కావాలన్నా అన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ హెడ్ టు టో. ఓకే, ఫస్ట్ నాకు ఏంటంటే నేను మసాజ్ చైర్లో రిలాక్స్ అవ్వాలి ఫస్ట్. తర్వాత నువ్వు ఏం చేయించుకుంటే అది చేయించుకో. నిన్ను మసాజ్ చేయలో కూర్చోబెట్టి ఏదైనా చేయించుకోవటం. సో మసాజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ అనుకుంటే పెడిక్యూర్స్ ఉంటాయి మన దగ్గర. స్పా వైజ్ క్రిస్టల్స్ అని ఇలా చాలా మంచి పెడిక్యూర్స్ ఉంటాయి. సో మసాజ్ చైర్ కూడా మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ హెడ్ నుంచి టో వరకు మసాజ్ చైర్ ఉంటుంది మన దగ్గర. సో అలా మీరు చాలా రిలాక్సేషన్ ఉంటుంది మీకు అందులో. సో దాంతో పాటు అలానే లైక్ ఫేషియల్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. అది ఓన్లీ ఫర్ పెడిక్యూర్ మాత్రమే. అంటే పెడిక్యూర్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మన దగ్గర ఉంటుంది, అలా మీరు చేయించుకోవచ్చు. ముందు దాంతో స్టార్ట్ చేద్దాం. సరే, సో మీకు చూసావా, యాజ్ యూ సెడ్, ఇక్కడ నుంచి ఫుల్ ఇక్కడ వరకు వెనకాల మసాజ్ అవుతుంది. అంటే మనం పెడిక్యూర్ చేయించుకుంటూ అలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. వెనకాల రుద్దేస్తున్నారు. అండ్
ఇదేంటి ఇది ఏదైనా కంట్రోల్? ఎస్, అది కంట్రోల్స్. ఇక రుద్దుడు మనకి ఎలా కావాలి అలా. రుద్దుడు సరిపోకపోతే ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. అసలు ట్రైన్ అయిన వాళ్ళకి ఇలా కూర్చుంటే ఎంత రిలాక్స్డ్గా ఉందో. యు హావ్ టు జస్ట్ హెడ్ కూడా రెస్ట్ చేయి, హెడ్ కూడా అవుతుంది. నెక్ దగ్గర అవుతుంది. మామూలుగా మాన్యువల్గా చేసినా ఎంత బాగుంటుందేమో. మాన్యువల్గా చేసినా ఎంత మంచి ఫీలింగ్ రాదేమో. మెషిన్తో అవడం వల్ల. సో మీకు ఇప్పుడు మనకి చేస్తున్న పెడిక్యూర్ పేరేంటో తెలుసా? 24K గోల్డ్. ఇది 1 గ్రామ్ గోల్డ్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇందులో వెరైటీస్ ఉంటాయి కదా, మనం సెలెక్ట్ చేసుకోవడమే. పెళ్లి టైంలో కాళ్ళకి పసుపు గంధం అవి రాసి కూర్చోబెడతారు కదా, నలుగు పిండి. అలా ఈ నెల తర్వాత మళ్ళీ ఇలా రాసి కూర్చోబెట్టారు. ప్యాక్ అది, ఇట్ ఈస్ కాల్డ్ ప్యాక్. అదే, అది పెళ్లి ప్యాక్, ఇది పనిలేని ప్యాక్. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. సో మొత్తానికి అయితే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అయిందా? అలా గాల్లో తేలిపోతున్నట్టు, అలా జారిపోతున్నట్టు అనిపిస్తుంది. లేదు అంటే చాలా సాఫ్ట్ గా మంచిగా అలా జారిపోవటం అనేది అది కింద రాసిన క్రీమ్ వల్ల. అదే గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ అవుతుంది, అది క్రీమ్ రాయడం వల్ల అలా అవుతుంది. అది రియలైజ్ అవ్వాలి. మనం రోజు క్రీమ్ రాసుకుంటాం, అలా ఉంటుందా? నువ్వు చెప్తావు ఊరికే. అరికాలకి రాసుకుంటాము, అయినా అలా ఉండదు. అందుకే పడిపోతూ ఉంటాం. నీకు నడక నేను ఇంకా నేర్చుకోలేదేమో అనుకున్నాను, కానీ అది క్రీమ్ వల్ల జారి పడుతుంది. నీకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చూపించినా ఇలా చెప్తావేంటి? సో ఇద్దరు పెడిక్యూర్ చేయించుకున్నాము, బాగా రిలాక్స్ అయ్యాము. ఇప్పుడు ఫేస్కి నిరుపంకి హైడ్రా ఫేషియల్ చేస్తున్నారు. కాళ్ళ షార్ట్ అట్ట కాలు చూపిస్తున్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో హైడ్రోఫేషియల్ వచ్చేసి ఫేస్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ రెజ్యువనేట్ చేస్తుంది. ఫేస్ని హైడ్రేట్ చేస్తుంది, రెజ్యువనేట్ చేస్తుంది, స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ స్కిన్ మెయింటెనెన్స్ కోసం అని కూడా చెప్పొచ్చు. ఎవ్రీవన్ చాలామంది తీసుకుంటారు. మన స్కిన్ రకరకాలుగా పొల్యూషన్కి చాలా రకంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా, స్ట్రెస్కి, ఇలా వీటన్నిటికీ గుడ్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో జనరల్ ఫేషియల్ కన్నా ఇలాంటిది క్లినికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుందని ఇది తీసుకుంటున్నాం. ఇక్కడ హివాగాలో ఓన్లీ సలూన్కి సంబంధించిందే కాకుండా క్లినిక్కి సంబంధించింది కూడా ఉన్నాయి అన్నమాట. లైక్ ఎవ్రీథింగ్, ఫిల్లర్స్, బొటాక్స్, ఫేషియల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన హైడ్రా ఫేషియల్ తీసుకుంటున్నారు. గడ్డం అంటే నాకు గుర్తొచ్చింది, రుద్వేద్ ఏం చేస్తాడంటే ఆ అబ్బాయిలకి అసలు ముద్దు పెట్టాడు అనమాట. పెట్టడానికి ముందు గుర్చుతుంది అంటాడు. అమ్మాయిలకైతే మంచిగా ముద్దు పెడతాడు. మా నాన్నకి, నిరుపంకి, వాళ్ళ నాన్నకి, ఎవరికి ముద్దు పెట్టాడు తెలుసా? గుర్చుతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. సో నేను లేజర్ టోనింగ్ చేయించుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. టోనింగ్ అంటేనే మీకు తెలుసు కదా, సో కొంచెం స్కిన్ అనేది టోన్ అవుతుంది. అది ఎలా ఏంటి అనేది మీరే చూడండి. ఆఫ్టర్ దట్ నేను కూడా మీకు అది చెప్తాను. ఓకే, ఇక్కడ ఇంకో గుడ్ థింగ్ ఉంది, అదేంటో తెలుసా? లైక్ జస్ట్ లైక్ మనము జిమ్కి యాన్యువల్ ప్యాకేజ్ లాగా తీసుకుంటే మనకి ఎకనామికలీ చాలా వర్కౌట్ అవుతుంది కదా, అలానే ఇక్కడ కూడా యాన్యువల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో 1 lakh పే చేసి మనము యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే
అన్లిమిటెడ్ ట్రీట్మెంట్స్ ఆన్ క్లినికల్ ట్రీట్మెంట్స్ అండ్ అన్లిమిటెడ్ సర్వీసెస్ ఆన్ సలూన్ సర్వీసెస్ అనమాట. సో ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ రియలీ వర్త్ లైక్ మనం యాన్యువల్గా తీసేసుకుంటే మనకు కూడా చాలా ఎకనామికలీ బాగుంటుంది అండ్ సర్వీసెస్ కూడా చాలా బాగుంది. ఐ ప్రిఫర్ యాన్యువల్ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు చేయించుకున్నాక ఈ ఎఫెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది? 15 days పడుతుంది సార్. మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ 15 days ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ అవ్వకూడదు మెయిన్. ఇప్పుడు యూజ్ చేసిన సీరం సార్, స్కిన్ బ్రైట్నింగ్ సీరం, హైడ్రేటింగ్ సీరం. ప్రోబ్ వచ్చేసి అల్ట్రాసౌండ్ అంటారు. ఈ సీరంని డీపర్ లేయర్స్లోకి పెనిట్రేట్ చేస్తారు. స్కిన్ ఇస్త్రీ చేసరికి ఇప్పుడు చాలా ఇప్పుడు ఏం చేస్తున్నారు? కూల్ అల్ట్రాసౌండ్. ఓకే. పోర్స్ క్లోజ్ చేస్తాం. స్కిన్ టైట్నింగ్ మాస్క్. ఇంత కడతారు కానీ చుట్టూ ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత తీస్తుంటే ఫేస్ ఎలా ఉంటుందో, ఏ షేప్ ఉంటుందో చూడటానికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అలా కనిపించారు. ఏంటంటే నీకు లేదా ఇప్పుడు అద్దం చూడాలి ఎలా ఉంది ఏంటి అని? మీ ఫేస్లోనే తెలుస్తుంది బాగుందని. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నిజం. యాక్చువల్లీ ఇక్కడంతా కొంచెం గ్లో లాగా వచ్చింది, కొంచెం తెల్లగా అయిపోయావు. నువ్వు చెప్పు, నేనేదో నా అందం చూసుకుంటున్నాను. మెరిసిపోతున్నారు ఆయన అద్దం చూసుకుని, తెల్లబడ్డాను, షైన్ వచ్చింది, అది ఇది అని. సో నా ఫేస్లో కూడా రావడానికి ఒక 2 days తర్వాత వస్తుంది అనమాట దీని ఎఫెక్ట్. నీది ఇమీడియట్ ఎఫెక్ట్. అంటే నేను ఆల్రెడీ తెల్లగా ఉంటాను కాబట్టి ఇమీడియట్గా ఇది కొంచెం అక్కడి నుంచి రావాలి కదా, బెంగళూరు నుంచి రావాలి, టైం పడుతుంది. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? ఎనివే నేనైతే రిలాక్సేషను ఇది ఫేషియల్ గ్లోకి సంబంధించి గ్లో రెండు ఒకేసారి సెట్ అయినాయి. యా, సి వన్ డెస్టినేషన్ ఫర్ ఆల్ క్వైరీస్ అన్నట్టు, లైక్ స్కిన్కి, హెయిర్కి అండ్ ఈవెన్ కాస్మెటాలజీ కూడా అన్నీ ఇక్కడే ఉంది. అన్నీ ఒకే చోట ఉండటం అనేది చాలా రేర్ థింగ్, రేర్ కాంబినేషన్ అది. కానీ అట్ వన్ రూఫ్ ఇక్కడ హివాగాలో యూ గెట్ ఎవ్రీథింగ్. మీరు ఒక ఫోటో ఒక రోజు కేటాయించారంటే టాప్ టు బాటమ్ కొత్త మనుషులే తిరిగి వెళ్ళొచ్చు. అండ్ ముఖ్యంగా చాలా బయట చూసుకుంటే కనుక ఈ వీళ్ళు ఛార్జ్ చేసేది చాలా తక్కువ. అండ్ ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది, లైక్ యాన్యువల్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఇయర్ అంతా మంచిగా లైక్ ట్రీట్మెంట్స్ ఆర్ సర్వీసెస్ అంటే అన్లిమిటెడ్ సిట్టింగ్స్ లాగా, అన్లిమిటెడ్ ఫెసిలిటీస్ లాగా ఇయర్ అంతా వాడుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటే కనుక
అవి ఎక్కువైనా మనం ఎక్కువ కట్టాల్సిన పని లేదు. సో వీళ్ళ ప్యాకేజ్ ఇది. సో అన్లిమిటెడ్ బ్యూటీ సర్వీసెస్ ఫర్ 1 year. మీరు ఈ 1 yearలో ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్ని రకాల సర్వీసెస్ అయినా తీసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ చాలా అఫోర్డబుల్ అనిపించింది, చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్. దిస్ ఇస్ ఫర్ స్కిన్ ఆర్ హెయిర్ అన్నమాట. సో చూసారు కదా, హివాగాకి వస్తే యువర్ టోటల్ బ్యూటీ ఈజ్ ప్యాంపర్డ్. ఎలా ఉన్నాయి సర్వీసెస్? కంఫర్టబుల్ ఉన్నారా? యా వెరీ మచ్. చాలా ఫేర్ గా కదా, ఆల్రెడీ యువర్ ఫేర్ ఇలా లైక్ యువర్ షైనింగ్. మీకైతే స్కిన్ ట్రీట్మెంట్ కాబట్టి ఒక 3 days యువర్ స్కిన్ హ్యాస్ టు స్లీప్ అండ్ రెస్ట్, దెన్ ఇట్ విల్ గివ్ యు. అది అప్పటి నుంచి చాలా జెలస్ ఫీల్ అవుతుంది నన్ను చూసి. ఇలా రిలాక్స్ అయ్యారా? హౌ అబౌట్ యువర్ సలూన్ సర్వీసెస్? హౌ అబౌట్ యువర్ క్లినికల్? నేను చాలా రిలాక్స్ అయ్యాను. ఐ ఫీల్ రియలీ బీన్ రిఫ్రెష్డ్ అనమాట. నేను వచ్చినప్పుడు అన్నాను కదా, సో అదంతా నిజంగానే వీఆర్ లైక్ అంత ట్రిప్ 2-3 days తిరుగుతూ ఉన్నాం కదా, ఆ టైర్డ్నెస్ అంతా చాలా ఉంది. అండ్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద థింగ్ ఇస్ గాన్ నౌ. రియలీ ఫీల్ వెరీ మచ్. నేను ఆల్రెడీ దీని గురించి చాలా విని వెళ్ళాల్సిందే అని అనుకున్నాను అనమాట. అదే టైంకి ఈయన కూడా అంటే సరే రా అని ఈయన కూడా లాగా వచ్చేసాను. అండ్ పెడిక్యూర్ నేను తీసుకోవటం ఇస్ ద ఫస్ట్ టైం రియలీ. ఇప్పుడు దాకా అంటే ఎందుకు అది థాట్ రాలేదు మనం వెళ్ళాలి అనేది. చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, ఒక గంట మీ కాళ్ళకి ఇచ్చేసాయి. అదే ఎప్పుడైనా డెఫినెట్లీ ఒక పూట గ్యాప్ వస్తే ఇక్కడ హ్యాపీగా రిలాక్స్ అయ్యి పని అవుతుంది, రిలాక్సేషన్ కూడా అవుతుంది. యాక్చువల్లీ ఆ ప్యాకేజ్ ఉంది కదా, యాన్యువల్ ప్యాకేజ్, అది తీసుకుందామని కూడా అనుకుంటున్నాము. సో దట్ ఈస్ a good thing, and because మీకు అన్లిమిటెడ్ whenever you are free you can come according to the season, according to the requirement మనము ఆ సెషన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మేము విజయవాడలో ఉన్నాము, మేము వైజాగ్లో ఉన్నాము, మేము హైదరాబాద్ రాలేము అని అనుకోవద్దు. అక్కడ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయని నువ్వు చెప్పేసి. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి అండ్ వైజాగ్. ఎస్, షార్ట్లీ బెంగళూరులో కూడా ఓపెన్ చేస్తారంట. సో నా బెంగళూరు ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా హ్యాపీ న్యూస్ అనే చెప్పొచ్చు. మీరు కూడా అక్కడ రాగానే మీరు కూడా అక్కడ వెళ్ళి సర్వీసెస్ తీసుకోవచ్చు. ఎస్, హోప్ మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుని ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us. Do subscribe to Manjula Nirupam. Love you all.